హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో ఈ ట్రెండింగ్ హ్యాండ్స్ డిజైన్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఈజీ ప్రాసెస్లో మీకు చెప్తానండి. ఒక్కసారి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే ఇది హ్యాండ్ క్లాత్ అండి. ఇది డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది. చూడండి, డబుల్ ఫోల్డింగ్ పైన దీని లెంత్ అనేది వెడల్పులో 13.5 ఇంచులు తీసుకున్నాను. ఈ చివర 3.5 ఇంచులు ఉంది, ఆ చివరనేమో 7.5 ఇంచులు ఉందండి. క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, ఒకసారి గమనించండి. 7.5 ఇంచుల నుండి 3.5 వరకు ఇట్లా కటింగ్ చేశాను. 3.5 దగ్గర కొద్దిగా రౌండ్ చేశానండి. రౌండ్ ఎందుకు చేయడం అంటే ఫ్రిల్స్ పెట్టడానికి ఈజీగా అక్కడ మూల తిరుగుతుందండి, ఈజీగా పెట్టుకోనికి ఉంటుంది. అయితే 7.5 ఇంచుల దగ్గర క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేశాను. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల దగ్గర ఫోల్డింగ్ చేసిన దగ్గర లేస్ అనేది కింది వైపుకు పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ లేస్కి మనం 2 డబుల్ స్టిచ్చెస్ అనేది వేయాలండి. లేస్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేసినట్టు రాదు. ఇక్కడ ఒక చివర నుండి నేను ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదండి, ఈ హ్యాండ్ డిజైను ఒకవేళ ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు కొత్త వారికి ఎక్కువ అవుతాయి ఫ్రిల్స్ అనేవి, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు. అయితే ఈ ఫ్రిల్స్ అనేవి ఒకవేళ ఎక్కువైతే, స్టిచ్చింగ్లో ఎక్కువైతే, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువైతే ఫ్రిల్స్ అనేవి కొంచెం దగ్గరగా పెట్టి లోపలికి అనేవి జరుపుకొని పెట్టి లెంత్ తక్కువ చేసుకోవాలండి, అంతే. హ్యాండ్కి అయితే సరిపోతుంది. ఒకసారి మీరు టిప్ ఫాలో కండి ఫ్రెండ్స్, కొత్త వారైనా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అయితే చూడండి, ఒక చివర అయిపోయింది, ఇంకో చివర నుండి నేను స్టార్ట్ అనేది చేస్తున్నాను. ఈ హ్యాండ్ అనేది లైనింగ్, దీనికి నేను కింద డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ చేసడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డిజైన్ చేసిన హ్యాండ్ పీస్ అనేది దీనికి జాయింట్ చేద్దామండి. ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయింది. నేను చూడండి, షోల్డర్ దగ్గర నుండి ఒకవైపు 5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. ఇదే షోల్డర్ దగ్గర నుండి మరొక వైపు 5 ఇంచులకు మార్కింగ్ పెట్టానండి. ఈ 5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టడం వల్ల హ్యాండ్ అనేది కింది వరకు కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ క్లాత్ అనేది దీనికి జాయింట్ అనేది చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనం పెట్టిన లేస్ అనేది కింది వైపుకు పోయేటట్టు పెట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి నేను స్టిచ్ అనేది వేసుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ ఫ్రిల్స్ పైన పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే షోల్డర్ వరకు వచ్చిన తర్వాత నేను టంచన్ తీసేస్తున్నాను. షోల్డర్కి కొద్దిగా తక్కువ ఉందండి అక్కడ ఫ్రిల్స్ పెట్టిన ఫ్రిల్స్. ఇంకో వైపు కూడా ఫ్రిల్స్ పెట్టినవి ఉన్నావు కదా, వాటిని నేను హ్యాండ్ లైనింగ్ మీద పెట్టి అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. మధ్యలో కొంచెం లైనింగ్ పైన మెయిన్ క్లాత్ ఉండిపోయిందండి. ఇది మనం 5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టిన వరకు స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ అనేది అక్కడ ఫ్రిల్స్ పెట్టుకుందామండి. ఇక్కడ మనము 3.5 ఇంచుల దగ్గర రౌండ్గా మార్కింగ్ చేసాం కదా, చూడండి. అక్కడ స్క్వేర్ షేప్లో కటింగ్ అనేది చేసి ఉంటే అక్కడ తిరగకపోతుండే అండి ఫ్రిల్స్ పెట్టడానికి. ఈ విధంగా రౌండ్ మార్కింగ్ పెట్టడం వల్ల ఈజీగా తిరుగుతుంది, కొత్త వారికైనా ఈజీగా అయిపోతుందండి. ఇంతేనండి. ఈ షోల్డర్ పైన కూడా ఈ 2-3 ఫ్రిల్స్ అడ్జస్ట్మెంట్ చేసి ఫ్రిల్స్ పెట్టేస్తే హ్యాండ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టేనండి, ఈజీగా పెట్టుకోవచ్చు. అయితే నేను దీనికి ఇంతకుముందు సారి వీడియోలో 8 ఇంచులు తీసాను. అయితే హ్యాండ్ పొడవు కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకే ఈసారి పొడవు కొంచెం తగ్గించడానికి ఒక 1/2 ఇంచు తగ్గించానండి. ఇప్పుడు ఇది ఒక 7-8 ఇంచుల వరకు అయితే హ్యాండ్ లెంత్ వచ్చింది. ఒకవేళ మీరు అంతకంటే తక్కువ హ్యాండ్ పొడవు కావాలి అనుకుంటే ఒక 12.5 ఇంచులు 12 ఇంచులు పెట్టి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను.